విజయనగరం విశాఖ రహదారిలో జొన్నడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను తక్షణమే ఎత్తివేయాలనే డిమాండ్తో పౌరవేదిక ప్రజా సంఘాలు మహాధర్నా చేపట్టాయి. మంగళవారం టోల్ ప్లాజా వద్ద పౌరవేదిక చేపట్టిన మహాధర్నాలో అధిక సంఖ్యలో పౌరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీలు రఘువర్మ, సురేష్ బాబుతో పాటు ప్రజా సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పలు విద్యా, వాణిజ్య సంఘాలు మద్దతు పలికాయి. విజయనగరం విశాఖపట్నం రహదారిపై జొన్నాడ వద్ద నిర్మించిన టోల్ ప్లాజాని తొలగించాలని కోరుతూ జిల్లా పౌరవేదిక నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ప్రజా సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల సంఘాలు, విద్యా సంస్థల సంఘాలు ఈ ధర్నాలో పాల్గొని టోల్ గేట్ ను తొలగించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, పెనుమత్స సురేష్ బాబు హాజరై ఈ ధర్నాకు మద్దతు తెలపడం ప్రజా విజయంగా భావిస్తున్నామని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఈ సందర్భంగా అన్నారు. మంగళవారం జొన్నాడ టోల్ ప్లాజా వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకి అతీతంగా జిల్లా పౌరవేదిక టోల్ ప్లాజాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుండి తొలి నుంచి ఈ టోల్ ప్లాజాకి వ్యతిరేకంగా ఉన్నామని, ఈ టోల్ ప్లాజా వలన విద్యార్థులు, స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, పౌరవేదిక చేసే ప్రతి కార్యక్రమానికి తమ వంతు మద్దతు ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ టోల్ ప్లాజాని రద్దు చేయాలని 2 జిల్లాలలోని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆవేదనను పాలకులు అర్థం చేసుకుని వెంటనే టోల్ ప్లాజాని తొలగించాలని, లేకపోతే ఇది మరో స్థాయిలో ప్రజా ఉద్యమంగా మారుతుందని, ఇక్కడికి చేరిన ప్రజల ఆవేదన అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మహాధర్నాలో విజయనగరం పట్టణంలోని టాక్సీ, టాటా ఏసీ డ్రైవర్లు, ఆయా సంఘాల నాయకులు నాగేశ్వరరావు, రాజేష్, నాని, మురళి, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతి శ్రీనివాస్, భోగాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ అప్పలనారాయణ, తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుమ్మగంటి రామ్మోహన్, బీసీ సంఘం అధ్యక్షుడు కెల్లా శ్రీనివాసరావు, మానవ హక్కుల సంఘం అచ్చిరెడ్డి, పట్నా పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు, చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జాగరపు ఈశ్వర్ ప్రసాద్, శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం దవ్వడకొండబాబు, మీనా, తెలుగుదేశం నాయకులు అవనపు విజయ్, ప్రసాద లక్ష్మీ వరప్రసాద్, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు గెద్ద చిరంజీవి, పొన్నాడ కనకాచారి, జమ్ము ఆదినారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి రవ్వ శ్రీనివాస్, కర్రోతు సత్యం, మాజీ జడ్పీటీసీ అగిరి ప్రసాద్, జానపద కళాకారులు జానకిరాం, డప్పురాజు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో విజయనగరం, విశాఖపట్నం త్రోవ మధ్య అక్రమంగా, అన్యాయంగా కడుతున్న టోల్ ప్లాజాని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పౌరవేదిక జూలై 1వ తారీఖున ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తే అర్ధంతరంగా, అత్యవసరంగా 2వ తారీఖు నుంచి టోల్ ప్లాజా ప్రారంభించారు. దీన్ని జిల్లాలో ఉన్నటువంటి మజ్జి చంద్రశేఖర్, మజ్జి చిన్నశ్రీని గారు దగ్గరికి తీసుకొని వెళ్ళి, అట్లాగే జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించి జిల్లా కలెక్టర్ గారికి వింతపత్రం ఇచ్చి, అన్నిటికన్నా విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు గారి చొరవతో విజయనగరం ఎంపీ గారు కేంద్రానికి లేఖ రాశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కేంద్రానికి లేఖ రాశారు. ఆపమన్నారు, ఆపలేదు. దీనిపైన విజయనగరం జిల్లా పౌరవేదిక అన్ని ప్రజా సంఘాలతో, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో జెండాలు లేకుండా, కండువాలు వేసుకోకుండా ప్రజా గొంతుతో ఈరోజు మహాధర్నాన్ని నిర్వహించాం. మరి జొన్నాడ గ్రామంలో నెల్లిమల్ల నియోజకవర్గ పరిధిలో వచ్చింది కాబట్టి ఇక్కడ అనైతికంగా టోల్ గేటు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 60 కిలోమీటర్ల పరిధిలో టోల్ గేటు ఉండడానికి లేదు అని చెప్పింది. కానీ నెల్లిమల్ల నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ఒక ఆనందపురం దగ్గర ఒక టోల్ గేటు, అలాగే భోగాపురం, డెంకాడ మధ్య ఒక టోల్ గేటు, జొన్నాడ దగ్గర ఒక టోల్ గేటు, 3 టోల్ గేట్లు. నిజంగా దీనివలన విజయనగరానికి వస్తున్న ప్రజలందరికీ కూడా అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎవరైనా సరే వస్తున్నప్పుడు అదనంగా మరో టోల్ గేటు, అది 60 కిలోమీటర్ల పరిధిలో కాదు, కేవలం 22 కిలోమీటర్ల పరిధిలోనే ఈ టోల్ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒరిస్సాకి వెళ్ళే దారిలో చెల్లూరు రోడ్లో ఈ టోల్ గేటు పద్ధతిగా పెట్టాలి, కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మేమందరం గౌరవ శాసనసభ్యురాలు కానివ్వండి, మేము ఎమ్మెల్సీలు కానివ్వండి, మేమందరం కూడా త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేసి, వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేసి తప్పకుండా ఈ టోల్ గేటు ఎత్తేయడానికి మేము అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలపడం జరిగింది.